హాయ్ అండి. నమస్తే. నేను మీ మేఘన. వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో చికెన్ పకోడీ రెసిపీని చూపిస్తున్నాను. నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ. చిన్నప్పుడు మా నాన్న చాలా ఇష్టంగా తీసుకొచ్చేవాళ్ళు మా కోసం. ఈ చికెన్ పకోడీ కోసం నేను, మా అన్నయ్య చాలా అంటే చాలా గొడవ పడేవాళ్ళం. నాకు ఈ పీస్ కావాలంటే, ఈ పీస్ కావాలి అని. బట్ ఎగ్జాక్ట్‌గా క్రిస్పీ టేస్ట్ అయితే రాదు మనం ఇంట్లో చేసుకుంటే. సో, ఇవాళ అంతే పర్ఫెక్ట్‌గా ఇంట్లో అంతే క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేయండి. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్‌ని నీసు వాసన అనేది లేకుండా నిమ్మకాయ, ఉప్పుతో శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక్క టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 అంగుళాల చెక్క, 2 లవంగాలు, 2 యాలుక్కాయలు, ఒక చిన్న స్టార్ పువ్వు. ఇది రాతి పువ్వండి. మార్కెట్‌లో ఈజీగా దొరుకుతుంది. అండ్ అలాగే ఒక నల్ల యాలుక్కాయ, చిన్నది జాజికాయ, ఒక ముప్పావు టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ అలాగే ఫుడ్ కలర్ ఆప్షనల్ ఇది. మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్‌గా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ బౌల్‌లో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్, అలాగే పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ మసాలా అండ్ అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ మొత్తం పిండేసేసేసి దీన్ని ముద్దలాగా కలుపుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ రకంగా కలుపుకోండి. వాటర్ అయితే దయచేసి పొయ్యొద్దు. మీకు కొంచెం వెట్‌గా అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక ఫుల్ ఎగ్ బీట్ చేసి దాంట్లో హాఫ్ ఎగ్ మాత్రమే వేసుకోండి. ఫుల్‌గా వేసుకోవద్దు. ఎక్కువైపోతుంది. అందుకని నేను ముందే ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు. కన్సిస్టెంటీ మీకు లూజ్‌గా రావాలి అంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి అని చెప్పాను. సో, ఎగ్ అలాగే ముందే వాటర్ పోసుకుంటే కొంచెం లూజ్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఈ కోటింగ్‌ని కూడా బాగా ముద్దలాగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే స్పైసెస్ అన్నీ కూడా ముక్కల్లోకి బాగా వెళ్తాయి. దీన్ని మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్‌లో ఉంచినా పర్వాలేదు, బయట పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని హీట్ చేసుకొని ఒక్కొక్క పీసెస్ వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేస్తే అతుక్కుపోతాయి. గట్టిగా కోటింగ్ అయితే మాత్రం ఒక్కొక్క పీసెస్ వేసేసుకోండి. మీరు లూజ్‌గా మాత్రం దయచేసి కన్సిస్టెన్సీ లూజ్‌గా మాత్రం చేసుకోవద్దు. ఆ కోటింగ్ అంత గట్టిగా ఉంటేనే ముక్క అనేది క్రిస్పీగా ఎగుతుంది. ఒక 50% వేగినాక తీసి పక్కన పెట్టుకోండి. చికెన్ ఎప్పుడు కూడా ఒక 50% మాత్రమే వేగాలి. సెకండ్ టైం వేయించుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయినాక ఏదైతే మనం వేయించుకున్నామో ఫస్ట్ 50% ఆ ముక్కలన్నీ వేసేసి జస్ట్ హై ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ దగ్గరే ఉండి వేయించుకోండి. జస్ట్ 2 మినిట్స్ వేయించుకుంటే చాలు. హై ఫ్లేమ్‌లో పెట్టాలి. పక్కనే ఉండండి. హై ఫ్లేమ్‌లో పెట్టి మీరు పక్కన రీల్స్ చూసుకుంటే మాత్రం మసిబొగ్గులైపోతాయి చికెన్ పకోడీ. సో, కేర్‌ఫుల్‌గా ఉంచుకొని పక్కనే ఉండి హై ఫ్లేమ్‌లో వేయించుకోండి. వేగినాక తీసేసి నూనంతా స్ట్రైన్ చేసేసి ప్లేట్‌లో వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 4 రెబ్బలు కరివేపాకు అండ్ అలాగే 2, 3 పచ్చిమిరపకాయలు చీలికగా కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని బాగా వేయించుకోండి. వేయించుకొని తిరిగి ఆ చికెన్ పకోడీ మీద వేసుకోండి. గార్నిషింగ్‌కి అండ్ తినటానికి చాలా బావుంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో? మీకు తెలుస్తుంది కదా సౌండ్. సో, గార్నిష్ చేసేసుకోవడమే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.